అంటే ఇప్పుడున్న పందాలన్నీ గమనిస్తున్నారా? ఇప్పుడున్న పందాలు ఏం పందాలు? ఇప్పుడు ఈ ఎద్దుల పందాలు ఎద్దుల పందాలు ఇప్పుడు ఏం పందాలు ఉన్నాయి మానే. అయితే ఈ సైజులు ఎక్కువ, ఈ రాయలు తక్కువ పెట్టడంలోనే కొంచెం ఎడ్లు డ్యామేజ్ అవుతున్నాయని మా ఊహ. ఇప్పుడు చిన్న చిన్న సైజు 6 అడుగులు 7 అడుగులు పెట్టేది టచ్ అని పెడతారు. దీంట్లో పాపం ఊరికే అవి ఇదే డ్యామేజ్ అవుతున్నాయి, పైకి రాలేకపోతున్నాయని. ఈ కొంతమంది ఏమంటున్నారంటే ఇవి పెట్టకపోతే మనకి ఎక్కడెక్కడ ఏరింది అనేది మనకు తెలియదు కదా అంటున్నారు వీళ్ళు. కొంతమంది కొనే వాళ్ళు ఏమంటున్నారంటే ఈ టచ్లు 2 పళ్ళు 4 పళ్ళు లేకపోతే మనకి ఎక్కడ దూడంది, ఎక్కడ ఏదింది, ఎక్కడ ఫీల్డ్ ఉండదు అనేది తెలియదు కదా అనేది. ఇప్పుడు అప్పుడు ఏమంటే మేము ఏం చేస్తున్నామంటే అప్పుడు ఇవన్నీ లేవు కదా, వ్యవసాయంగా ఉంటున్నాయి. ఎక్కడికి పోయినా వ్యవసాయం అన్నప్పుడు ఎవరో ఒకరు ఇట్లా కమిషన్దారుల ద్వారా ఎంక్వైరీ చేసుకొని అలాంటి ఊర్లో వ్యవసాయంలో ఉన్నాయి, ఈ 6 పళ్ళతో ఉన్నాయి, లేదా ఈ పళ్ళు వేసినాయి అని చెప్పి అంటే పోయి ఆ వ్యవసాయంలో ఉండే దానిలో కొనుకొచ్చుకునేవాళ్ళం. ఇప్పుడు అట్లా కాకుండా వ్యవసాయమే లేదు, ఎక్కడ చూసినా ట్రాక్టర్లు వచ్చినాయి. ఇంక ఎద్దులు తాకేవాడు ఎవడు ఉన్నాడు, ఎద్దులతో వ్యవసాయం చేసేవాడు ఎవడు ఉన్నాడు? ఎవరు లేడు. ఇప్పుడు ఈ ఒంగోలు జాతి ఈ పందాలు పెట్టడంలోనే దూళ్ళు కనబడుతుండేది, లేకపోతే ఎక్కడ వ్యవసాయ పరంగా లేవు. వ్యవసాయ పరంగా దూళ్ళు పెట్టి మంచి మంచి పెట్టే వాళ్ళు ఎవరు లేరు. ఏదో పొద్దువాన ఒక 3 నెలలు ఆ సీజన్ వరకు వ్యవసాయం ఏదో ఉట్టబట్టినవి తీసుకొచ్చి వ్యవసాయం చేసుకోవడము, మళ్ళీ సంతకు అమ్మడం అంతవరకే అన్నారు. కానీ కంటిన్యూగా పెట్టాలనే లేదు. కాబట్టి ఇప్పుడు ఇదేమో ఒక పద్ధతిలో మేలే. కానీ ఈ యజమానులు అనేవాళ్ళు వీళ్ళు ఎట్లా తినను అనేది స్పోర్టివ్గా తీసుకోకున్నారు. మెయిన్ అది పందెం స్పోర్టివ్గా తీసుకోకున్నారు. పందెం సరదాగా పోవాలా, తోలాలంతే. దాన్ని పెద్ద హింస పెట్టి ఇది చేసి రావాలా, పందెం రావాలని అట్లా చేయకుండా చేస్తే కొద్ది రోజులు మన్నికి వస్తాయి, ఎద్దులు పై సైజుకి వస్తాయి. అది లేకుండా స్పోర్టివ్గా లేకుండా ఇది అవుతుంది. ఇదేమో మంచిదే. కానీ ఎక్కడ ఏముండేది ఒక టచ్ పాల పందెం జరుగుతుంది అంటే అడిగి పోయి మనం కూర్చున్నామంటే దేన్ని సెలెక్ట్ చేసుకోవాలా, ఏదైతే బాగుంది అని కొనడానికి ఈజీగా ఉంది. అప్పుడు అంత ఈజీగా లేదు. అప్పుడు వ్యవసాయంలో ఉంటున్నాయి, అన్న ఒకసారి ఎట్లాడాల్సి వస్తుంది. ఇప్పుడు ఈజీగానే ఉంది, కానీ కాకపోతే స్పోర్టివ్గా తీసుకోకున్నారు.